discussing about the resistor. What is the resistor? Resistor is a passive electrical component with two terminals that are used for either limiting or regulating the flow of electrical current in electrical circuits. So resistor అనేది ఒక passive electrical component. So దానికి రెండు terminals ఉంటాయి that are used for the either limiting or regulating the flow of electrical current. So రెసిస్టర్ని మనం ఎందుకు యూజ్ చేసుకుంటామంటే మనకి ఫ్లో అవుతున్న ఎలక్ట్రికల్ కరెంట్ని లిమిట్ చేయడానికి అలాగే రెగ్యులేట్ చేయడానికి, అంటే మనకు కావాల్సిన క్వాంటిటీలో పాస్ చేయడానికి, అంటే దాన్ని రెగ్యులేట్ చేయడానికి, అంటే ఆపడానికి మనము ఈ రెసిస్టర్స్ని యూజ్ చేసుకుంటాం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో. ద మెయిన్ పర్పస్ ఆఫ్ రెసిస్టర్ ఈజ్ టు రెడ్యూస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. సో మనం రెసిస్టర్స్ని ఏ పర్పస్ మీద యూజ్ చేసుకుంటాం అంటే దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఫ్లో ఆఫ్ కరెంట్ని రిడ్యూస్ చేయడానికి, తగ్గించడానికి, అంటే కరెంట్ యొక్క ఫ్లోని తగ్గించడానికి మనం రెసిస్టర్స్ని యూజ్ చేసుకుంటాం. అండ్ టు ద లోయర్ ద వోల్టేజ్ ఇన్ ఎనీ పర్టికులర్ పోర్షన్ ఆఫ్ ది సర్క్యూట్, అంటే అక్కడున్న లోయర్ వోల్టేజ్ని కోసం మనము ఈ పర్టికులర్ సర్క్యూట్స్లో జరిగే ఫ్లో ఆఫ్ కరెంట్ని రెడ్యూస్ చేయడానికి మనం రెసిస్టర్స్ని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ కాపర్ వైర్స్. ఆ రెసిస్టర్స్ అనేవి ఎలా మేడప్ అవుతాయి అంటే కాపర్ వైర్స్తో మేడప్ అవుతాయి. అలాగే విచ్ ఈస్ కాయిల్డ్ అరౌండ్ సిరామిక్ రాడ్. సో దాని చుట్టూ సిరామిక్ రాడ్తో కాయిల్స్ ఉంటాయి అన్నమాట రెసిస్టర్స్ చుట్టూ. The outer part of the resistor is coated with an insulating paint. సో మనం ఒక రెసిస్టర్ని కనుక చూసుకున్నట్టయితే దాని లోపల పార్ట్స్ అనేవి కాపర్ వైర్తో తయారు చేయబడి ఉంటుంది. సో దాని మీద సిరామిక్ రాడ్ అనేది కాయిల్, అంటే కాపర్ వైర్కి చుట్టబడి ఉంటాయి కాయిల్స్ లాగా సిరామిక్ రాడ్ అనేది. అండ్ ద అవుటర్ పార్ట్ ఆఫ్ ది రెసిస్టర్ ఈజ్ కోటెడ్ విత్ ఇన్సులేటింగ్ పెయింట్. సో మొత్తం దానికి ఆ రెసిస్టర్ యొక్క అవుటర్ పార్ట్ ఉంటుంది కదా, బయటకు మనకు కనిపించే పార్ట్, ఆ పార్ట్ అనేది ఇన్సులేటింగ్ పెయింట్తో కోటెడ్ అయి ఉంటుంది. ఈచ్ రెసిస్టర్ హ్యాస్ వన్ కనెక్షన్ అండ్ టూ టెర్మినల్స్. ప్రతి రెసిస్టర్స్ని కనుక మనం చూసుకున్నట్టయితే దానికి వన్ కనెక్షన్ అలాగే టూ టెర్మినల్స్ అనేవి ఉంటాయి. దిస్ ఈస్ ద రెసిస్టర్. What is the resistance? Resistance refers to the property of material that allows the flow of electrical current. రెసిస్టెన్స్ అనేది ఏం రిఫర్స్ చేస్తుంది అంటే రెసిస్టర్ యొక్క ప్రాపర్టీ అనమాట. రెసిస్టెన్స్ అనేది ఇది ఏం రిఫర్స్ చేస్తుంది అంటే ఎలో ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్. సో మనం రెసిస్టర్లో ఎంత ఫ్లో ఆఫ్ కరెంట్ని ఎలో చేస్తుందో అది ఎలా రిఫర్ చేస్తామంటే రెసిస్టెన్స్తో రిఫర్ చేస్తాం. రెసిస్టెన్స్ సర్టెన్లీ అపోజ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. సో రెసిస్టెన్స్ అనేది పర్టికులర్గా ఏం అపోజ్ చేసిద్ది అంటే ఫ్లో ఆఫ్ కరెంట్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసిద్ది అనమాట. ద యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్ ఓమ్స్. సో మనం రెసిస్టెన్స్ని ఏ యూనిట్స్లో మెజర్ చేస్తామంటే ఓమ్స్లో, విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఏ గ్రీక్ అప్పర్ కేస్ లెటర్ ఒమేగా. సో మనం రెసిస్టెన్స్ని ఓమ్స్ని మనం ఏ లెటర్తో రిప్రజెంట్ చేస్తామంటే గ్రీక్ లాంగ్వేజ్కి చెందిన అప్పర్ కేస్ లెటర్స్లో ఈ లెటర్తో ఒమేగా అనే లెటర్తో మనం ఇండికేట్ చేస్తాం అనమాట. ద రెసిస్టెన్స్ డిపెండ్స్ ఆన్ ద వోల్టేజ్ అక్రాస్ ఏ పర్టికులర్ రెసిస్టర్ అండ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. సో మనం రెసిస్టర్ని దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే ఒక సర్క్యూట్లో కనుక ఒక రెసిస్టర్లో ఫ్లో అవుతున్న వోల్టేజ్ మరియు దానికి ఆ రెసిస్టర్లో ఫ్లో అవుతున్న కరెంటు మీద డిపెండ్ అవుతుంది. ద ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ రిఫర్స్ టు ద మెజర్ ఆఫ్ ఇట్స్ అపోజిట్ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్. ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ ఒక ఆబ్జెక్ట్కి ఉన్న ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అనేది మనకి ఏం రిఫర్స్ చేస్తుందంటే దాని పొజిషన్ నుంచి అందులో ఫ్లో ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ అనేది ఎంత ఉందో మనకి మెజర్ చేస్తుంది అనమాట. ద ఇన్వర్స్ క్వాంటిటీ రిఫర్స్ టు ద ఎలక్ట్రికల్ కండక్టెన్స్. అక్కడున్న ఇన్వర్స్ క్వాంటిటీ అనేది మనకి ఏం రిఫర్ చేస్తుంది అంటే ఎలక్ట్రికల్ కండక్టెన్స్ని రిఫర్ చేసుకుంటామంటే రెసిస్టెన్స్ ఈక్వల్ టు ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ద రెసిస్టర్ బై కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ రెసిస్టర్. సో మనకి రెసిస్టెన్స్ అనేది మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ఆ రెసిస్టర్లో ఉన్న వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఏ రెసిస్టర్, ఆ రెసిస్టర్లో ఉన్న వోల్టేజ్ని అలాగే ఆ రెసిస్టర్లో పాస్ అయ్యే కరెంట్ ఫ్లోయింగ్ని బేస్ చేసుకొని మనం రెసిస్టెన్స్ని డిఫైన్ చేస్తాం.
వోల్టేజ్ని మనం ఏమో క్యాపిటల్ బీతో, అలాగే కరెంట్ ఫ్లోయింగ్నేమో క్యాపిటల్ ఐతో డెనోట్ చేస్తాం. సో దీన్ని రెసిస్టెన్స్ని క్యాపిటల్ ఆర్తో డెనోట్ చేస్తాం. క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు క్యాపిటల్ వి బై క్యాపిటల్ ఐ. సో మనకి ఇక్కడ ఉన్న ఆ రెసిస్టర్లో ఉన్న వోల్టేజ్ని కనుక్కోవాలంటే ఈ డెరివేటివ్ ఫామ్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే పి ఈక్వల్ టు ఐఆర్ అని రాసుకోవచ్చు. సో ఆర్ ఈస్ ద రెసిస్టెన్స్ని మనం ఓమ్స్లో డెనోట్ చేస్తాం, అంటే ఓమ్స్లో మెజర్ చేస్తాం. దాన్ని ఏ లెటర్తో డెనోట్ చేస్తామంటే ఓమ్తో. వి ఈక్వల్ టు వోల్టేజ్ డిఫరెన్స్ విచ్ ఈస్ బిట్వీన్ ద టూ ఎండ్స్ ఆఫ్ ద రెసిస్టర్. సో మనం ఈ వోల్టేజ్ని ఎక్కడ చూసుకుంటామంటే రెసిస్టర్కి ఉన్న టూ ఎండ్స్కి మధ్య వోల్టేజ్ అనేది ఎంత డిఫరెన్స్ ఉందో దాన్ని మనం క్యాపిటల్ బి లెటర్తో యూజ్ చేస్తాం. దీని వోల్టేజ్ని వోల్ట్స్లో డెనోట్ చేస్తాం. ఐ ఈక్వల్ టు ద కరెంట్ విచ్ ఫ్లోస్ త్రూ ఏ రెసిస్టర్. ఇక్కడ క్యాపిటల్ ఐ ఏంటంటే ఆ రెసిస్టర్లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో దాన్ని ఐ అనే లెటర్తో మనం డినోట్ చేస్తాం. దాన్ని ఆ కరెంట్ని ఏ యూనిట్స్లో మెజర్ చేస్తాం, యాంపియర్స్. ఆ యాంపియర్స్ని క్యాపిటల్ ఏ అనే లెటర్తో డినోట్ చేస్తాం. సో నౌ దిస్ ఇస్ ద రెసిస్టెన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ and tap the bell icon for more updating videos. Thanks for watching.